ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దారిద్ర్యం తొలగిపోయి ఎనలేని భోగ భాగ్యాలు కలగాలి అంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ వారాలు అంటే గురువారాలు లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. దీనికి ఒక చిన్న కథ అనేటువంటిది ఉంది. ఆ కథని కూడా మీకు తెలియజేస్తాను నాన్న. చక్కగా మీరు ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ వారాలన్నీ కూడా అంటే గురువారాలన్నీ కూడా మీరు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించండి. తప్పనిసరిగా ఎనలేని భోగ భాగ్యాలు కలుగుతాయి. దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది. ఒకానొక పల్లెటూరులో ఒక బ్రాహ్మణ బాలిక తనేం చేస్తుందంటే మట్టితో చేసినటువంటి లక్ష్మీదేవి బొమ్మను అంటే మట్టితో ఒక లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుంటుంది. తయారు చేసుకుని భక్తి ప్రపత్తులతోటి చక్కగా ఆ బొమ్మని చూసుకుంటూ ఉంటుండేది. అయితే ఆ పాపకి ఒక సవతి తల్లి ఉంది. తన బిడ్డను ఆడించటానికి అంటే సవతి తల్లి తన బిడ్డను ఆడించటానికి అని చెప్పేసి ఆ పాపని ఎత్తుకోమని చెప్పి ఆడించమని చెప్పి ఓ చిన్న బెల్లం ముక్క కూడా ఇస్తుండేది ఆ సవతి తల్లి. ఆ పాప ఏం చేసింది, ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకి నైవేద్యం పెట్టేది. అంటే లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెడుతుండేది. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్ల పెద్దదయ్యి పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయిందో తనతో పాటే లక్ష్మీ అమ్మవారి బొమ్మని కూడా ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవము తరడిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణము, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపునిచ్చింది. అంటే ఆ పాప లక్ష్మీ అమ్మవారి బొమ్మను కూడా తీసుకొని వెళితే ఎప్పుడైతే ఆ అమ్మాయి వివాహమై అత్తగారింటికి వెళ్ళిందో ఆ అత్తగారిల్లు చాలా చక్కగా కలిసి వచ్చింది. నిత్య కళ్యాణంగా ఉంది. ఈ పుట్టింటి వైభవము అనేది మాత్రం మొత్తం పోయి దారిద్ర్యము అనేటువంటిది కలిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ పిల్ల అయ్యో మరి నా పుట్టింటి వాళ్ళు ఇంత దారిద్రంగా ఉన్నారే అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. తన తమ్ముణ్ణి పిలిపించుకుంటుంది. పుట్టింటి నుంచి తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతి కర్ర, మామూలుగా ఒక చేతి కర్ర ఉంటుంది, ఆ కర్రని దొలిపి దాని నిండా వరహాలు పోసి ఆ పాప ఏం చేస్తుంది, తన తమ్ముడికి ఇస్తుంది. ఇది వరహాలు పోసినటువంటి ఈ కర్రని ఈ పుట్టింట్లో అంటే ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి అందచేయమని. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల కోసం అని చెప్పేసి ఆగి కర్రని ఒక చోట పెట్టించాడు. పెట్టిన అంతలో ఆ దారిన పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకొని వెళ్ళిపోతే తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనబడక చేసేది ఏమీ లేక ఇక కర్ర అయ్యో పోయింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ అప్పగారు అంటే ఆ అక్కయ్య తమ్ముని పిలిచి ఇంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, దారిద్ర్యం పోయిందా, ఏంటి విశేషాలు అని చెప్పేసి తమ్ముని అడుగుతుంది. అతను ఎప్పట్లాగే దారిద్ర్యంగానే ఉందక్క అని చెప్పాడు. ఈసారి ఆమె ఏం చేసింది, మామూలు చెప్పుల జత నిండా వరహాలు పోస్తుంది. పోసి పైన ఒక గుడ్డని కప్పేస్తుంది. ఒక గుడ్డని కప్పి ఇది నాన్నగారికి ఇయ్యి అని చెప్పేసి తమ్ముడికిచ్చి పంపిస్తుంది. దారిలో దాహం వేసి ఆ బాబు ఏం చేస్తాడు, చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగుతాడు ఆ తమ్ముడు. దిగితే అంతలోనే దారిన పోయేటువంటి వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతని అపహరించి మళ్ళీ వచ్చి కుర్రవాడు చెప్పుల జత కోసం బాగా వెతుక్కుంటాడు. వెతికి ఎక్కడా కూడా కనబడదు. ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు. మరి కొన్నాళ్ళకి అప్పగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిచింది. ఆ అక్కయ్య తమ్ముణ్ణి పిలిచి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా సరే తగ్గలేదు అని చెప్పేసి తెలుసుకొని ఒక ఆ గుమ్మడి పండుని మొత్తం లోపలంతా కూడా దులిపేసి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి ఇది తల్లికి ఇవ్వు అని చెప్పేసి ఆ గుమ్మడికాయని అందచేస్తుంది. ఆ గుమ్మడికాయ లోపల ఉన్నటువంటి మొత్తాన్ని తీసేసి దాని నిండా రత్నాలు పోసిస్తే తానేం చేస్తాడు, గుమ్మడికాయని ఒక చెరువు గట్టి మీద ఉంచి తాను చెరువులో దిగుతాడు. తిరిగి వచ్చే లోపుగా అటుగా వెడుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడు గుమ్మడికాయని తీసుకొని అతను వెళ్ళిపోతాడు. ప్రకారం మళ్ళీ చెరువు గట్టుని అది పెడతాడు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక బ్రాహ్మడు ఆ గుమ్మడికాయని తీసుకొని తను వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చిన తమ్ముడు ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత అక్కగారు తన
పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించటం ఎలాగా అని చెప్పేసి ఆలోచించి భర్త అనుమతి తీసుకొని పుట్టింటికి వెళుతుంది. అయ్యో పుట్టింటి పరిస్థితి మారట్లేదు అని చెప్పేసి భర్త అనుమతి తీసుకొని ఆమెనే ఇక పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఒకనాడు ఆమె సవతి తల్లితో, అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవి నోము అనేది మనం నోచుకుందాము, నువ్వేమీ కూడా తినకుండా ఉండమ్మా అని చెప్పేసి చెప్పింది. తల్లి సరే అని చెప్పేసి తల ఊపి చంటి పిల్లలకు చద్దన్నాలు అంటే మామూలుగా రాత్రిపూట మిగిలిన అన్నం ఉదయం పూట పిల్లలకు ఆమె ఆ చద్దన్నము తినిపిస్తూ తాను కూడా ఒక ముద్ద గతించటం అనంటే తినటము. తాను కూడా ఒక ముద్ద తిన్నది. తీరా కూతురు వచ్చి నోముకి అమ్మ రామ్మ మరి నోచుకుందాము అని పిలిచేసరికి పొరపాటున తాను సర్ది తిన్నాను అన్న సంగతి తన కూతురికి తెలియచేస్తుంది. అందుకు కూతురు విచారించి, పోనీలే అమ్మ మళ్ళీ వచ్చే వారం చేసుకుందాము, మళ్ళీ వారం వస్తుంది కదా, ఒకసారి 4 వారాలు 5 వారాలు కూడా వస్తూ ఉంటాయి లక్ష్మీ వారాలు, అలా అనుకొని వచ్చే వారం చేసుకుందాంలేమ్మా అని చెప్పేసి సర్ది చెప్తుంది. ఆ రోజైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఏమీ తినద్దు అని చెప్పేసి తల్లికి చెప్తుంది. ఆ 2వ లక్ష్మీ వారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున మిగిలినటువంటి నూనెను ఊడ్చి ఇలా తలకి రాసుకుంటుంది. గిన్నెకి అడుగున ఉన్నటువంటి ఆ నూనెని తలకి రాసుకుంది. కూతురు వచ్చి నోముకి పిలిచేసరికి తన తప్పు గుర్తుకొచ్చి ఆ విషయాన్ని చెప్పింది. సరేలే 3వ వారాన్ని నోచుకుందాంలే అమ్మా, నువ్వేం బాధపడకు అని చెప్పేసి కూతురు తల్లికి చెప్తుంది. అప్పుడైనా నిష్టగా ఉండమ్మా అని హెచ్చరించింది కూతురు. అలాగే అని అన్నది గాని ఆ 3వ లక్ష్మీ వారం నాడు ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది. కూతురికి బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బ్రతుకులు మారవు అని గట్టిగా చెప్పింది. అంతేకాదు ఆ 4వ లక్ష్మీ వారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతి అన్నమాట, అంటే కాస్త తవ్వి ఉంటుంది గోతి అన్నట్టు, అందులో కూర్చోబెట్టి పైన ఆ పైన ఏం చేసింది, ఇట్లా బల్లపరిచి తాను మొత్తం కూడా ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటుంది ఆ కూతురు. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చొని అరటి పళ్ళు తిని ఆ అరటి పళ్ళ తొక్కలు ఆ గోతి లోపల ఆ పిల్లలు పడేస్తే ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి గోతులో వేస్తారు. అప్పటికి ఆకలితో నకనకలాడుతూ ఉన్నటువంటి ఆ తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలుగా భావించి కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కలని నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది. మరి ఆ పిల్లలు అందరూ కూడా అరటి తొక్కలనేసి అదే అమృత ముక్కలుగా భావించి ఆమె తినేస్తుంది అరటి తొక్కల్ని. కూతురు వచ్చి పిలిచేసరికి మరి నేను ఈ విధంగా అరటి తొక్కల్ని తిన్నానమ్మా అని చెప్పేసి చెప్తుంది. కూతురు చాలా చాలా బాధపడింది. నిజం చెప్తున్నది కాబట్టి తను వాళ్ళ అమ్మని ఏమీ అనలేకపోతుంది. ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్తుంది, నిజమే చెప్తుంది అని చెప్పేసి. అసలు ఆ పుట్టింటి దరిద్రాన్ని నేను అసలు ఎలా పోగొట్టాలి, మళ్ళీ మరొక జన్మ ఎత్తాలేమో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుంటుంది. అయినా ధైర్యం తెచ్చుకుని, అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరము ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీ వారాలు వచ్చాయి. అప్పుడప్పుడు 5 వారాలు కూడా వస్తుంటాయి సహజంగా. అలా 5 లక్ష్మీ వారాలు వచ్చాయి, అంటే గురువారాలు 5 వచ్చినాయి. చివరి లక్ష్మీ వారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు, లేకపోతే మిమ్మల్ని నేను ఏమీ చేయలేను అని చెప్పేసి కూతురు చెప్తుంది. అంతేకాదు ఆ చివరి లక్ష్మీ వారం నాడు అంటే ఆ గురువారం రోజు తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఏ అపచారమో జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోమించింది. ఇక చివరికి వల్ల కావట్లేదు అని ఈమె కొంగు ఆమె కొంగు ముడి వేసుకొని తన పక్కనే ఉంచుకొని అమ్మతోటి స్నానం చేయించి శుభ్రంగా ఈ నోము అనేది ఆ కూతురు అమ్మతోటి నోము అనేది నోమించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మీదేవి వచ్చి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు అని అడగగా, అంటే కూతురు పెట్టినటువంటి పూర్ణపు కుడుములైతే తిన్నది లక్ష్మీదేవి, కానీ వాళ్ళ సవతి తల్లి అమ్మ పెట్టినటువంటి ఆ పూర్ణపు కుడుములు మాత్రం లక్ష్మీ అమ్మవారు ముట్టుకోలేదట. మరి నువ్వు అలా ఎందుకు ముట్టుకోలేదు అమ్మ అని చెప్పేసి కూతురు లక్ష్మీ అమ్మవారిని అడుగుతుంది. అడుగుతా, అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది, అంటే తినకపోవడానికి గల కారణం చెప్తుంది.
చిన్నప్పుడు లక్ష్మీ బొమ్మతోటి ఈ పాప ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ సవతి తల్లి వచ్చి చీపురుతోటి తన కూతుర్ని కొట్టిందట. అందుచేతనే ఈవిడ గారి నైవేద్యం అనేది నేను తీసుకోను అని చెప్పింది. అంటే సహజంగా అందుకని చెప్పేసే ఎప్పుడూ కూడా పిల్లల్ని చీపురు కట్టతోటి కొట్టద్దు అని చెప్పేసి తెలియజేశారు. మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా తెలియజేశారు, చీపురు కట్టతోటి ఎప్పుడూ కొట్టకూడదు. అసలు ఆడపిల్లలంటేనే లక్ష్మీదేవి. సో లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని చీపురు కట్టతోటి, అంటే చాలా మంది కూడా చీపురు కట్ట తిరిగేస్తుంటుంటారు సహజంగా, కానీ ఆ విధంగా ఎప్పుడు కూడా కొట్టకూడదు. అందుచేతనే ఈవిడ గారి నైవేద్యం నేను పుచ్చుకోలేదు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీ అమ్మవారికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లితో కూడా క్షమాపణ చెప్పించిన తర్వాత లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర లక్ష్మీ వారాల నోమును విధి విధానంగా చేయమని ఆదేశించింది. కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగ భాగ్యాలు కలిగాయిట. అందుకనే మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీవారాలు అన్నీ కూడా ఈ కథ అనేటువంటిది విని లేదా చదువుకొని అక్షింతలు అనేటువంటివి వేసుకొని లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఈ లక్ష్మీ అమ్మవారిని కొంతమంది కనక మహాలక్ష్మి అని చెప్పేసి కూడా అంటారు. ఈ లక్ష్మీ అమ్మవారిని కనక మహాలక్ష్మి అని చెప్పేసి కూడా అంటుంటారు. మొదటి గురువారం రోజు పులగం నైవేద్యం పెట్టాలి. రెండవ వారం పరమాన్నం నైవేద్యం పెట్టాలి. మూడో వారము ముద్ద కుడుములు నైవేద్యం పెడతారు. అలాగే నాలుగో వారం చిత్రాలు కలమాన్నం, చిత్రాలు కల అన్నము అంటే అన్నీ కూడా కలిపినటువంటివి అన్నమాట నివేదించాలి. నాలుగో వారం చిత్రాలు కలమాన్నం నివేదించాలి అంటే అన్నీ కలిపినటువంటివి అన్నమాట. అంటే కూరగాయలు కావచ్చు, అలా అన్నీ కలిపినటువంటి ఆ అన్నము అనేది కలిపి అన్నం వండి తినిపిస్తుంటారు. అది నైవేద్యం పెడుతుంటారు, అది ప్రసాదంగా పంచుతారు. ఐదో వారము 5 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి పూర్ణ కుడుములు, నేతి పిండి వంటలు నివేదించి పేరంటాళ్లతోటి సహపంక్తి భోంచేసి వాయన దానము అనేది ఇవ్వాలి తప్ప దీనికి ఉద్యాపన అనేటువంటిది లేదు. ఈ 5 వారాలు కూడా ఈ విధంగా చేస్తారు. పులిహోర ఒకరోజు, అంటే మహాలక్ష్మి అమ్మవారికి ఈ వారాలు అన్నీ కూడా మొదటి రోజు పులగం నైవేద్యం పెడతారు, పరమాన్నం పెడతారు, ముద్ద కుడుములు పెడతారు, పులిహోర పెడతారు, అన్ని కూరగాయలు కలిపిన అన్నం ఒక వారము పెట్టి ఈ విధంగా నైవేద్యం అనేది పెడతారు. 5వ వారం మాత్రం 5 ముత్తైదుల్ని ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి పిండి వంటలు అనేటువంటివి కూడా అన్నీ కూడా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అవన్నీ కూడా వచ్చినటువంటి ఆ ముత్తైదువులకి పెట్టి వాళ్ళతో సహపంక్తి భోజనము, అంటే ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళు కూడా కలిసి పూజ అనేటువంటిది చేసుకుంటారు. కలిపి పూజ చేసుకొని వాళ్ళతో కలిపి భోజనము అనేది చేస్తారు. వాళ్ళతో కలిపి భోజనం చేయాలి. ఇది ఉద్యాపన అనేది ఉండదు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అన్నమాట కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. ఈ విధంగా నైవేద్యము అనేటువంటిది కూడా ఈ 5 వారాలు కూడా ఈ విధంగా నైవేద్యం పెట్టాలి. 5వ వారం అన్నీ కలిపినటువంటివి, అంటే కూరగాయలు అన్నీ కూడా కలిపి నైవేద్యం పెడతారు ఆ అన్నంలో. ఇలా చేసి నైవేద్యం పెట్టి ముత్తైదుల్ని పిలిచి అందరూ కలిసి కూడా భోజనము అనేది చేయాలి. ఆ లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజనం చేస్తారు, కలిసి భోజనం అనేది చేయాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన భోగభాగ్యాలు కలుగుతాయి.